హాయ్ హలో అందరికీ నమస్కారం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రనల్లికి, బ్లాక్ ట్రిప్స్కి, అదేవిధంగా పూతలో నల్లికి, అదేవిధంగా గ్రోతింగ్కి, ఫ్లవరింగ్కి, ఈ అన్నిటికి సంబంధించిన మందులైతే నేను కొట్టడం జరిగింది. అల్టిమార్, రోకోలి, సిగ్మా గోల్డ్ ఈ 3 మందులు కొట్టాను. ఈ 3 మందుల వల్ల నాకు రిజల్ట్ అయితే మొదలనికి బాగానే ఉంది. దీనికన్నా ముందు నేను రేషన్ బాన్ అనే మందు కొట్టాను. ఈ రేషన్ బాన్ మందు కొట్టిన తర్వాత ఒక 10-12 రోజులు అవుతుంది ఆ మందు కొట్టి. దాని తర్వాత నేను డెలిగేటు, బుష్ అనేది మందు కొట్టాను. ఆ మందులు ఏంటంటే మనకి పూత సెట్ అవ్వడానికి అయితే కొట్టడం జరిగిందనమాట. ఆ టర్మ్లో ఏంటంటే ఆ మందు కొట్టినప్పుడు, రేషన్ బాన్ మందు కొట్టినప్పుడు పూత అనేది బాగా లేచింది. పూత లేచినప్పుడు ఏంటంటే ఈ డెలిగేట్ అనేది కొట్టాను. దానివల్ల కాస్త అయితే పూత అనేది సెట్ అయింది. మొత్తం పూత అనేది సెట్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మిరప తోటలో కాయలు స్టార్టింగ్ స్టేజ్లో పడిపోయినాయి. అదేవిధంగా రెండోసారి మనం కాస్త కాపుని సెట్ చేయాలని అయితే మాత్రానికి గ్రోతింగ్కి బాగా గ్రోత్ అయితే రావడం జరిగింది. దాని మీద ఏంటంటే ఎర్రనల్లి చుట్టుపక్కల ఉన్న తోటలు అయితే ఖరాబ్ అవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న తోటలు అన్నీ ఖరాబ్ కావడం వల్ల నా తోటలకైతే మాత్రం ఈ గాలి ద్వారా అయితే మాత్రానికి ఎర్రనల్లి వస్తుంది. ఈ ఎర్రనల్లిని కంట్రోల్ చేయడానికి మాత్రానికి ఈ అల్టిమార్, రోకోలి, సిగ్మా గోల్డ్ ఈ 3 మందులు కలిపి కొట్టడం జరుగుతుంది. ఈ 3 మందులు కొట్టాను. కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ మాత్రానికి కాస్త అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా గ్రోత్ రావాలి. ఇంకా అంటే సెకండ్ స్టెప్, ఇప్పుడు 3వ స్టెప్ కోసం అయితే నేను చూస్తున్నాను. ఒకవేళ ఈ కాపు తెంపిన తర్వాత మనకి ఆల్రెడీగా ఒక కాపు అయితే సెట్ అయింది. ఈ 2వ కాపు కోసం అయితే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీనివల్ల ఫలితం అయితే ఫలించవచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త అయితే గ్రోతింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రానికి మిరప తోటలో ఓవరాల్గా మనం చూస్తే మాత్రానికి పెట్టుబడి అయితే మాత్రానికి ఓవర్గా అవుతుంది. పెట్టుబడి విషయంలో మాత్రానికి ఎందుకంటే మనం ఇంత స్టేజ్ దానికి వచ్చినప్పుడు ఈ మందులు ఆ మందులన్నీ తీసుకొచ్చి కొట్టడం వల్ల ఏంటంటే అధికంగా భారం పడుతుంది. కాకపోతే ఏంటంటే నా తోట మంచిగా ఉంది కాబట్టి నేనైతే కొడుతున్నాను. ఒకవేళ మీ తోటలు కనుక మంచిగా ఉంటే మాత్రానికి కొట్టండి. కొడితే మాత్రానికి యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఈ అల్టిమార్ అనేది మాత్రానికి ఇది నేను రెండోసారి నేను స్ప్రే చేయడం. అదేవిధంగా చూసుకుంటే మాత్రానికి ఎలక్ట్రో సీజ్మెంటు ఆల్రెడీ నేను 4 సార్లు స్ప్రే చేశాను. ఆ మందులే కొట్టేది మళ్ళీ కొడితే బాగుండదని ఈ మందు అనేది తీసుకొచ్చి అల్టిమార్ అనేది తీసుకొచ్చి కొట్టడం జరుగుతుంది. కానీ రిజల్ట్ మాత్రానికి బాగానే ఉంది. ఒకవేళ మీ తోటలు కనుక మంచిగా ఉంటే మాత్రానికి కొట్టుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.